వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. కార్యకర్త రాహుల్ గాంధీ అభిమాని అందరూ కూడా ఈ యొక్క జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక నిస్వార్థమైన కుటుంబం, గాంధీ కుటుంబంలో పుట్టిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు అహర్నిశలు భారతదేశాన్ని సర్వముఖోతాభివృద్ధి సాధించాలి, స్వేచ్ఛ సమానత్వానికి భంగం కలగనీయొద్దు, భారతదేశం ఏకతాటి మీద నడవాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే మాకు సంతోషం ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క నిజాం అది. కాబట్టి గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఈ దేశానికి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నకరణ శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మొన్న చూసినాం, ఇవాళ గాంధీని అవమానం చేయడం, ఇలా అంబేద్కర్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని పరిహాసన చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు భారతదేశంలో ఎటువంటి అలజడులు సృష్టించినా, ఎన్ని వివాదాలు సృష్టించినా, ఎంతో మంది ఆర్థిక నేరగాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా అర్పణ పోరాటం చేస్తా ఉన్నాడు. ప్రజల తరపున, పేద ప్రజల తరపున, భారతదేశం కొరకు. మనం అందరం చూస్తా ఉన్నాం. చింతన్ శిబిరం యొక్క సమావేశంలో ఈ భారతదేశంలో ఉన్న కులాలకు, మతాలకు, విభిన్న ప్రాంతాలకు అతీతంగా ఒక భారత్ జోడో యాత్ర చేపడితే ఈ యొక్క భారతదేశాన్ని అంతా ఏకతాటి మీద నడిపించచ్చు అని చెప్పి ఆ తీర్మానం చేస్తే వారు 4700 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాననక, ఎండనక, రాయనక, రప్పనక, గుంటనక, గడ్డనక ఆర్నిశలు నిరంతరము వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మన షాద్ నగర్ లో కూడా ఒక రాత్రి నిద్ర చేయడం జరిగింది. అది పవిత్రంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఊపిరి పోసుకొని ఆ రోజు వారిచ్చిన మద్దతు ఈడ ఒక రోజు ఉండడం వల్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో పెద్ద ఎత్తున అసలు ఒక స్వతంత్ర సమర యుద్ధం ఎట్లయితే ఉండనో ఆ భారత్ జోడో యాత్ర మేము నభోషతో అంటే మేము నడుస్తున్నా, ఆయన ఎమ్మడి నడుస్తున్నా కూడా ఎక్కడున్నాము ఎడ వస్తున్నాం అని కూడా అంత అనుభూతిని ఇచ్చింది ఆ రోజు. కాబట్టి వారి కుటుంబం భగవత్ స్వరూప కుటుంబం కాబట్టి, నిస్వార్థమైన కుటుంబం కాబట్టి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఇలా పెద్ద ఎత్తున కూడా ఈ జన్మదినం జరగడం జరిగింది. మేము ఆశిస్తా ఉన్నాం, తప్పకుండా ఆ కుటుంబం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ భారతదేశానికి, భారతదేశంలో ఉండే ప్రతి పేదవానికి రక్షణగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు, మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఈ యొక్క భారతదేశం దిశ మారబోతుందని చెప్పి మేమందరం సంతోషంగా ఈ వేడుకలు జరుపుకుంటాం. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.